జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ వారం నుంచి జనాల్లోకి వస్తాను. నేను ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని కలుస్తాను. 2 రోజులు ఆ నియోజకవర్గం అంటే ఆ జిల్లా కేంద్రంలోనే బస చేస్తాను అంటున్నాడు. ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? ఆయన ఇంట్లో తల్లి చెల్లి ఎలా అయితే వాళ్ళతో తోడుంటానని చెప్పి వాళ్ళ చేత వాగ్దానం చేయించుకొని ఎలా అయితే ప్రజా సంకల్ప యాత్రనే దీక్షలు చాలా చేయించారు, షర్మిల గారి చేత పాదయాత్ర చేయించి ఆవిడ అలాగే తన్ని పక్కకు వచ్చేసిందో ప్రజలు కూడా ప్రజల మధ్యలో ఉండి ఆయన చేసే పరిపాలన గుర్తు తెచ్చుకొని అదే ప్రజలు అదే నియోజకవర్గంలో ఉండే వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారు. అదే నియోజకవర్గంలో ప్రజల్లోకి జనాల్లోకి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆయన చేసిన పరిపాలన అనేది ఎవరూ మర్చిపోరు. ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రతి మహిళ ప్రతి పిల్లవాళ్ళు ఆయన చేసిన ప్రతి మోసం అందరికీ గుర్తుంది. అమ్మఒడి పేరిట ఎలా దోచుకున్నాడో నానబుడ్డి దగ్గర నుండి ప్రతిదీ అందరికీ గుర్తుంది. అదే నియోజకవర్గం కేంద్రాల్లోకి వచ్చి మరి ప్రజలు తన్నిపోతారు. అది గుర్తుపెట్టుకొని తన కోరిక ఏదైతే ఉందో ప్రజల మధ్య ఉండాలి అని అది మానుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా మంచిది. చిన్నప్పుడు మనం ప్రేయర్ చేసినాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఒక సహోదరులా భావించి మా పేరెంట్స్ కి అయితే ఎలా అయితే అన్న అని చెప్తున్నాడో ఒక మేనమావగా భావించి మేము మంచి సలహా ఇస్తున్నాం ఆయనకి. పాటిస్తే మంచిది, లేదంటే సంగనాకి పోతాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో అసలుకి శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, అసలు సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదు. ఇవన్నీ ఎండగడటానికి నేను చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికే జనాల్లోకి వస్తున్నా అంటున్నాడు. నిజంగానే అలా చేయాలంటే అసెంబ్లీకి కదా వెళ్లాల్సింది, ఎందుకని వెళ్ళలేకపోయారంటారు? అక్కడి నుంచి తీసేస్తే కనుక ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఏం చెప్పదలుచుకున్నాడు అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు తెచ్చిందే కదండి, మినిమం 10% సీట్స్ ఉంటేనే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని. అసెంబ్లీలో తన స్థానం అప్పుడు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతను అధికారం పక్షంలో ఉండి అసెంబ్లీని ఏ విధంగా భ్రష్టు పట్టించి గౌరవ సభ అని భావించేదాన్ని ఒక కౌరవ సభలాగా తయారు చేసి సన్నాసి మంత్రులు, నిజంగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడి, ఏ చదువు సంధ్య రాని వాళ్ళు కూడా, ఎంత కుసంస్కారులు కూడా ఆ విధంగా మాట్లాడిన విధంగా ఆ మంత్రులు అయితే ఏమండి అవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళా అదే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ గతి వాళ్ళకి పడుతుంది అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. ఇంకా ప్రజల పక్షాన పోరాటం అంటారా, ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ డ్రామా అండి. అది మొత్తం ఒక డ్రామా ప్లే చేసి స్కిట్స్ అతను ఫాలో అయ్యే మొత్తం ఒక స్కిట్స్ అండి. ఈ పక్కన ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో పేపర్ ఒక డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టలేని వంటి చవట ముఖ్యమంత్రి ఎవరైనా అన్నారు అంటే అది ఎక్స్ ముఖ్యమంత్రి అండి. అప్పుడు అతను సీఎం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న ఇది కూడా ట్రోల్ అవుతుందేమో. ఆ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, దీన్ని ఇంకా పెంచాలి, మనం ప్రజల మధ్య నుంచే పోరాటం మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచే మనం 2027-28లో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రజల మధ్యలో ఉంటే ఆయన 11 కాస్త 1 అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నారు, ప్రజల మధ్య పోరాటం ప్రజలకి మీరు ఎక్కగానే ఏది సంక్షేమం వెంటనే రాదండి. మీరు చేసిన లోటుపాట్లన్నీ భర్తీ చేసుకొని ప్రజల పట్ల ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కంపెనీస్ రావడం కానివ్వండి, కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటున్నాయి. రోజుకు మీరు గమనిస్తూ ఉంటే ఒక రోడ్డుకు శంకుస్థాపన కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి స్టార్ట్అప్ అవుతూనే ఉన్నాయి. ఈ సన్నాసులు కళ్ళు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునే వాళ్ళకి ఏం తెలుసండి? తెలియకుండా ఏదో బురద జల్లేస్తే పోతుంది అనుకుంటే ఎట్లాగా? అంటే ఎలక్ట్రిసిటీ అంటే దానికి గుర్తొచ్చింది, ప్రజలకి కరెంటు విషయంలో మేలు చేసిన నాకు సన్మానం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. నాకు శాల్వాలు కప్పాలి, నాకు అవార్డులు ఇవ్వాలి అని చెప్తున్నారు కదా, మరి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల చేసిన దానికి సన్మానం చేయాలండి. ఏం సన్మానం అంటే చెప్పుల దండతో చేయాలి ఆ సన్మానం. నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా, ఎంత చాతగాని వాళ్ళైనా సరే, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరైనా చాతగాని వాళ్ళు కూడా ఇంత దరిద్రంగా పరిపాలించరండి. తప్పుగా అనుకోవద్దు, నేను చేసిన దానికి ఏమీ తెలియని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధంగా ఎప్పటికీ పరిపాలించలేరండి. అంత దరిద్రమైన పాలన మనం చూసాం. ఆడపిల్లల మీద మరీ దారుణంగా, నేనైతే కొన్ని మన లాలపేట పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కూడా కేసెస్ కూడా ఫైల్ చేయించున్నాము, ఎఫ్ఐఆర్ కూడా ఉంది నా దగ్గర స్టిల్. ఇప్పుడు ఎంత దారుణం అంటే మహిళలని కూడా లేకుండా అసలు
ఆ పోస్టులు కానివ్వండి ఎంత చండాలంగా ప్రవర్తించారంటే, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుందేమో, లేదా మన రౌడీ రాజ్యాన్ని మళ్ళీ చూడాల్సి వచ్చిద్దేమోనని ప్రజలు తెగించి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ వర్కర్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ సెక్టార్స్ లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అన్డౌటెడ్లీ ఇంకా మనకి ఆప్షనే లేదు, ఇంకో వేరే పార్టీయే ఉండదు అనే విధంగా ఓట్లు గుద్ది 164 ఇచ్చారండి కూటమి ఇక్కడ ప్రభుత్వానికి. ప్రధానంగా చూస్తే కనుక ఈ పోస్టులు పెట్టిన వాళ్ళందరూ పాపం అమాయకులు అంటండి. చిన్న చిన్న పిల్లలు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న చిన్న పిల్లల్ని అరెస్ట్ చేసి వాళ్ళని అన్యాయంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు బాధపడుతున్నారు. అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే కనుక వర్ర రవీంద్రారెడ్డి అమాయకుడు అంటున్నాడు, ఇంటూరు రవికిరణ్ అమాయకులు అంటున్నారు. వీళ్ళందరూ అమాయకులు అంట కదండి. అసలు మీరేమో వల్గార్ పోస్టులు అంటున్నారు. మీరు ఎవరైతే అన్నారో వర్ర రవీంద్ర రెడ్డి గారని, అతనికి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి, అన్న ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకున్నాం, వ్యక్తిగతంగా ఆడపిల్లని ఇలా ట్రోల్ చేయటం తప్పు అంటే, నేను ఇదే డైరెక్ట్ గా నేను ఇది మాట వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదండి, నేను అంట బయటకు వచ్చిన ఆడదాన్ని ప్రతిదీ నాతో మెన్షన్ చేశాడు. నేను చేసి ఎవరో కాదు, విత్ లిటరల్ ఐ హావ్ ప్రూఫ్స్ ఇన్ మై ఫోన్. నేను ఫోన్ అన్నా ఇది తప్పు అని నా దగ్గర నేను యూజ్ చేసిన వర్డ్ ఎలా ఉందండి అన్నా, అతను చెప్పిన సమాధానం ఎలా ఉంది, నేను ఎవరినైనా అంతే అంటాను, బజార్కి వచ్చిన ఎవరిదైనా బజార్ అంటే ఈ రోజు వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడుతుంది, మేము అతన్ని అలాగే ట్రోల్ చేయొచ్చు కదా వాళ్ళ మిస్సెస్ ని, మాకు సంస్కారం ఉంది వాళ్ళకి సంస్కారం లేదు, అదే డిఫరెన్స్. తెలుగుదేశం పార్టీ అంటే కానీ అనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ పార్టీలతో పని లేదు, అందరూ సమానులే, అందరూ పనిచేయాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి. మీరు రాజకీయం అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదండి. తెలుగుదేశం పార్టీలో నలుగురికి ఉపయోగపడడానికి, నలుగురికి సేవ చేయడానికి ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళనే తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తుంది, తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఇదంతా ఒకెత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి సన్మానం ఇవన్నీ ఒకెత్తు అయితే గనక అంబటి రాంబాబు పాపం ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు. అనిత గారు ఒక స్టేట్మెంట్, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఉద్దేశించి, గంజాయి రహిత రాష్ట్రం ఎక్కడుందమ్మా అనితమ్మ అంటూ అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? అంబటి రాంబాబు గారు సరైన క్వశ్చన్ అడిగారు. ఇదే క్వశ్చన్ మేము అడగాలి. కూటమి ప్రభుత్వం వచ్చి నియర్లీ 6 months కూడా, నియర్లీ 6 months. ఈ 5 సంవత్సరాలు పరిపాలించింది ఎవరండి? అప్పుడు కూడా అనితమ్మేనా హోమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు గారు కాదు కదా సీఎం. మీరు చేసిన దాన్ని మేము కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నామండి. మీరు రాసిన తప్పుల్ని దిద్ది ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలని ఆ అంశతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటర్ అయిన గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, ఆ తప్పులని దిద్దుకుంటూ ప్రతిదీ ముందెళ్ళాలని అంటూ ఈగల్ అని రీసెంట్ గా పెట్టారు కదండి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. గంజాయి ఎవడైనా సరే, ఈవెన్ ఇప్పుడు మీరుండి ఇదే ప్లేస్ లో ఇక్కడ జరుగుతుంది అని ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే విత్ ఇన్ 5 minutes దే కమ్ టు హియర్. 5 నిమిషాల్లో వచ్చి దాన్ని క్లియర్ చేసి వెళ్తారు. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్. ఈ పిచ్చి పుల్కనాయాలు చాదగన్నాయాలు చేసే పరిపాలన కాదండి చంద్రబాబు నాయుడు గారు అంటే. సంస్కారం, బాధ్యత, తండ్రిలాగా వ్యవహరించే లక్షణాలు ఆయన మన అందరికి సిద్ధాంతాలుగా చెప్తారండి. అంటే ఇందాక మీరు మాట్లాడారు వర్ర రవీంద్రారెడ్డి గురించి. అతనికి పాపం అమాయకుడు అని చెప్పి అంబటి రాంబాబు కూడా ఈ స్టేషన్ లో కేసు పెడితే ఆ స్టేషన్కి తిప్పుతున్నారు, ఆ స్టేషన్ లో ఎన్ని స్టేషన్లకు తిప్పుతారు, ఇదంతా అసలుకి ఏంటిది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే మాట అయితే వాడుతున్నారు కదా. ఈ అంబటి రాంబాబు వాడుతున్నాడు అంటే ఓకే, అతను ఒక లాయరు, అతను వాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు చిన్న పిల్లలని వాడటం ఎలా చూడాలంటారు? అసలు వీళ్ళందరినీ వెనకేసుకు రావటం, ఈ ఐపాక్ టీం లాగా ఒక టీంని తయారు చేసి వీళ్ళందరి చేత ఇంత హింసను ప్రేరేపించడం అన్ని అసలు ఎలా చూడాలంటారు? మా అయితే ఎల్ఎల్బి చేస్తే కొంచెమే బ్రెయిన్ ఉంటది, లా బ్రెయిన్ మాత్రమే ఉంటది. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ అండి. ఆ బ్రెయిన్ కి ఎన్ని ఆలోచనలు అయినా తడతాయి. చెత్త ఉంటారు కదా పక్కన, వీళ్ళందరూ ఏం చేస్తారు, అతనికి వచ్చిన మెంటల్ బుర్రలో వచ్చిన ఆలోచన ఇంత అయితే వీళ్ళు చేసే ఎలాబరేషన్స్ ఇంత చేసి చెప్తారు. డైరెక్ట్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టలేని చేతగాని అతను. వాళ్ళు ఏదో 4 ముక్కలు చెప్పమన్నారని చెప్తుంటారు. ఐపాక్ టీం అంటారా, ఆ పేటిఎం ఎవరైనా 5 రూపీస్ ఆర్టిస్టులు 5 రూపాయలు డబ్బులు వేస్తున్నాడు. ఆ అసత్యాలని వాళ్ళు నిజాలుగా చేసి ఎలివేషన్స్ ఇచ్చి లేపారు. ఆ ఎలివేషన్స్ కథ 11లో వచ్చి కొండ మీద నుంచి కింద అంటారు కదా, పొయ్యి మీద నుండి పనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అట్టయింది వాడి పరిస్థితి. ఆల్రెడీ ఎవరైనా ఎలక్షన్స్ ముందే 11వ తారీఖు మా ప్రమాణ స్వీకారం అని అంత వైజాగ్ లో చేసేసుకున్నాం అని చెప్పారు. అదే 11 ఇచ్చారు ప్రజలు.
ఓకే, ఓవరాల్ గా ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన దీన్ని ఎలా చూడాలంటారు? 2 రోజులు అయితే కనుక జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉంటానంటున్నాడు, మిగతా 5 రోజుల పరిస్థితి ఏందంటారు? ఒక నిమిషం అండి, మీరు 2 రోజుల పర్యటన జిల్లాలో ఉంటారన్నారు కదండి. ఆల్రెడీ అతను సీఎం గా ఉన్నప్పుడే చెప్పులేసినారండి ప్రజలు. ఆ పరిపాలనకి దడుచుకొని ఆ పరిపాలన ఎంత అసహ్యంగా ఉంటేనే ఒక మెయిన్ చీఫ్ మినిస్టర్ అంటే హెడ్ ఆఫ్ ద ఏపీ, మన రాష్ట్రానికి ముఖ్యం ఆయన. అలాంటి వ్యక్తి మీద చెప్పులు వేసినారంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 11 వచ్చాయి, నీ ఏంటో కూడా ఇంత మందిలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నిజంగానే నువ్వు వెళ్తే అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడే వేసినారు చెప్పులు. ఈసారి ఏం వేస్తారో కూడా తెలీదు. అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయించారు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి దుష్ప్రచారం చేస్తాడు, దుష్ప్రచారం స్టార్ట్ చేస్తాడు, ఇప్పటి నుండే చేస్తాడు. అది నిజం, అది అన్ఫార్చునేట్లీ అన్డౌటెడ్లీ అది కేవలం ఏదో ఒకటి అది సెల్ఫ్ గా వేయించుకున్నది. ఎలా అయితే కోడి కత్తి డ్రామాలు ఆడాడో ఇప్పుడు కూడా ఈ పర్యటనలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేసి అది నారా చంద్రబాబు నాయుడు గారు చేయించాడు, కుట్రపూర్వకమైన రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి బురద జల్లడానికి తప్ప ఈ మెయిన్ ఉద్దేశం, ఈ క్యాంపర్స్ ఏదైతే వెళ్ళి క్యాంపెయిన్ చేద్దామనే ఉద్దేశం అయితే నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయతతో అయితే చేసేది కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది 100% ఈ 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఈ స్కిట్ ఆయన ప్లే చేస్తాడు, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.